గాండ్ల కమ్యూనిటీ కొన్ని బంధువులందరూ కూడా ఎవరైనా మన బంధువులు పైన ఉండిపోతే తొందరగా రమ్మని మీటింగ్కి ఫోన్ ద్వారా తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. మీటింగ్ టైం ఆసన్నమైంది. మరి అందరూ కూడా మన పత్రికగా మన ఈ మీటింగ్కి రమ్మని చెప్తాం. అందువల్ల దయచేసి ఎవరైనా కబుర్లు అలా వెనక ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేదమ్మా. ముందర ఖాళీగా ఉంది. బయట ఎవరైనా ముందుకు వచ్చేయండి. వేసుకున్నా లేదా జనసేన కండువా వేసుకుందాం అనుకున్నా మీరు రావచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైనా కులం గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం విన్నవించుకున్నాం. అలాగే మన ఎమ్మెల్యేలు కూడా విన్నవించుకుంటాం. మీరు ఎవరైనా సలహాలు సూచనలు ఎవరైనా చెప్పాలనుకుంటే స్టేజ్ వాళ్ళ గురించి చెప్పచ్చు. మన ఈ కులం అభివృద్ధి గురించి ఈ రాజకీయ నాయకులు మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని మనకి తెలియజేశారు. మనం కూడా వాళ్ళకి మన కులం గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే ముందు గురించి మాట్లాడవచ్చు. అభివృద్ధి వరకు ఒక నిమిషం. మన అతిథి పోయారు. వచ్చిన వాళ్ళకి చాలా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మన మాజీ మంత్రివర్యులు మన కొలతాల రామకృష్ణ గారు మంచి మనసున్న వ్యక్తి. మన అనకాపల్లి అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. మనకి ఎటువంటి విషయం మీదైనా మనకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు ఆయన. అందువల్ల దయచేసి మన మద్దతు మన కూటమి పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి ముగ్గురికి కలిపి మన కూటమి పార్టీని మనం గెలిపిస్తే మనకు కావాల్సిన సదుపాయాలు వాళ్ళు ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పారు. అందువల్ల మన కుల సంఘ పెద్దలు మాట్లాడుకొని 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఒక ఓటు బీజేపీకి, మరొక ఓటు గాజు గ్లాస్కి వేసి మనం గెలిపిస్తే మనం అన్ని విధాలుగా కూడా కమలం పువ్వుకు ఓటు వేస్తే మన నరేంద్ర మోడీకి వేసినట్టు మన గాండ్ల ముద్దుబిడ్డ భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారికి, ఆయన బీజేపీ అధినేత, మరొకసారి కూడా ఆయనే నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒక 370 ఏంటి, నోట్ల మార్పిడి ఏంటి, అలాగే పేదవారికి ఇల్లులు కట్టడం ఏంటి, అలాగే మన ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం ఏంటి, అలాగే ఇప్పుడు రేషన్ ఎప్పుడు మనకు కరోనా వచ్చిన కానీ కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా స్టేట్ ప్రభుత్వం ఇచ్చిన మన సెంట్రల్ నుండి ఆయన పూర్తిగా ఆయన రేషన్ విడుదల చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు విధానంగా దేశం గురించి పోరాడుతున్నారు. మన మదర్ తెరిసా, అబ్దుల్ కలాం ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా దేశం గాండ్ల కులస్తులకి ఏదో ఒకటి ప్రకటిస్తారని మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఆ రోజులు కూడా మరికొద్ది రోజుల్లో దగ్గరగా ఉన్నాయి. ఆయన మూడోసారి కూడా 400 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలిచి మన దేశ ప్రధాని నిజంగా మన కులస్తులైన మన పెద్దలు గౌరవనీయులు మన కొనసాగ రామకృష్ణ నరేంద్ర మీరు నిజంగా మాకు ఎమ్మెల్యే అయినప్పుడు మాకు చాలా ఆనందం ఉంది. మీరు అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. మేము విన్నవించుకున్నాం సార్. అలాగే మన గడ్డపల్లి వెంకటరావు గారు, సంఘ ప్రెసిడెంట్ గారు, అలాగే మన రాజమండ్రి కోటేశ్వరరావు, అలాగే మన పిల్లమంత్రి గారు కూడా ఎమ్మెల్యే అందరవాడు పిల్లల గారికి స్వాగతం సుస్వాగతం. అమెరికాలో తెలుగు సంక్షేమ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం. బాబు ఆత్మ కోరుతున్నాం. కోరుతున్నాం. బ్యాక్ కొంటా సార్. ఇప్పుడు మన అందరవాడు మన పిల్లలు సత్యనారాయణ గారు మన కులం గురించి అన్ని శాతపాదలు తెలిసానికి మన మాజీ మంత్రులు కొందల రామకృష్ణ గారికి సన్మానించడానికి అందరూ రాసుకోవలసిందిగా కోరుతున్నాం. మన మళ్ళా
సురేంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మన సురేంద్ర గారు మన అనకాపల్లి టీడీపీ మన కోటిపల్లి కన్నబాబు గారు ముందుకు రావాలని కోరుచున్నాం. స్టేజ్ మీదకి స్వాగతం చేయవలసిందిగా కూర్చున్నాం. మన ఎంపీటీసీ విజయ్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఎంపీటీసీ విజయ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్ మా మీద అభిమానంతో వచ్చినందుకు థ్యాంక్ యూ. సార్ వీళ్ళందరూ మన చుట్టుపక్కల గవర్పాలెం అలాగే సూపర్వైజర్ సార్ దయచేసి వీళ్ళందరూ మన నియోజకవర్గం మీకు పూర్తిగా అన్ని విధాలుగా మద్దతు తెలుపడం. ఇప్పుడు మన గురించి మన పేద గవర్నర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన రేవంత్ మన ఈ జిల్లా సంఘాలు ఎంతమంది 15 మంది మీరు మాకు పూర్తిగా కూడా సార్ మా చిన్న విన్నపం సార్ అది మా సంఘం తరపునే మాకు కమిటీలు కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తారని మాలో ఉన్న పేదలకి ఏదో వినిపిస్తారని మేము కోరుతున్నాం సార్. మాకు అంతకంటే పెద్ద పెద్ద కోరికలు లేవు. అలాగే ఏదైనా ట్రస్ట్ బోర్డు దేవస్థానం ఇప్పుడు మేము చేసే పునరుద్ధి ఆయించారు. ఏదైనా దేవాలయానికి ఆయన ఏదైనా సప్లై అయినా మా వృత్తి వాళ్ళకి అవకాశం ఇస్తే కంపల్సరీగా మా ప్రవృత్తికి న్యాయం చేసినట్టు అవుతుంది సార్. అలాగే మన గుడిలోనే ఏమైనా మెంబర్షిప్ వేసేటప్పుడు మా వాళ్ళని కూడా గుర్తించుకొని దయచేసి మీరు కొంతమంది మెంబర్షిప్ చేస్తే ఇప్పుడు కూడా నిత్యం మీ సేవలు ఉంటాం సార్. దయచేసి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. పూర్తిగా ద్వారా నియోజకవర్గంలోనూ మాకు అన్ని విధాలుగా మేము పూర్తిగా ప్రతి వీధికి తిరిగి కూడా గతంలో మన పీలగౌడ్ గారికి అన్ని వీధులు అన్ని మండలాలు కూడా తిరిగి పబ్లిసిటీ చేసి గోల్డ్ గారిని కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల అలా జరిగింది. అంతకుముందు కూడా గోల్డ్ గారికి మనం పూర్తిగా చేశాం సార్. ఇప్పుడు కూడా మీకు పూర్తిగా డోర్ టు డోర్ తిరిగి తప్పకుండా మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మన కులబంధువులందరూ కూడా పూర్తిగా ఒక గుర్తు మన మాజీ మంత్రివర్యులు మరొకసారి మంత్రిగా మనం అసెంబ్లీకి పంపించాలని మరి మన సంవత్సరం మీద మన పీలగౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కరోనా ముందు పిక్నిక్లో కలిసాం వేరే తల్లి. తర్వాత ఈ కరోనా వల్ల అందరూ దూరం అయిపోయాం. కరోనా పిక్నిక్ రోజు మీతో ఫోటో అంతా మన స్వర్గీయ మనందరి అభిమాన మనిషి డాక్టర్ గారు ఆయన ఏర్పాటు చేశారు. ఫస్ట్ పిక్నిక్లో అందరికీ తెలుసు. ఈరోజు మన మధ్య లేకపోవడం ఒక దురదృష్టకరం. డాక్టర్ లోకేష్ గారు అలాగే ఈనాటి సమస్యకి అధ్యక్ష వహించిన మా తమ్ముడు వాసుకి మరియు రామకృష్ణకి వేదిక రాయించిన పెద్దలందరికీ పేరు పేరున ఈనాటి ముఖ్య అతిథి మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేస్తున్న జనసేన తెలుగుదేశం బీజేపీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతాల రామకృష్ణ గారికి మరియు మా సోదరులకు అందరికీ మా తండ్రి సభ మా తల్లులకు మా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గతంలో ఈ విషయం అయితే మీ నోటీసులో పెట్టాం సార్. ఆ రోజు డాక్టర్ లోకేష్ గారు ఆయన ఇంట్లో ఫస్ట్ 2014లో ఈ ప్రపోజల్ ఇచ్చేసారు. ఆ రోజు చెప్పిందని ఎక్కువ చేశారు సార్ మన కమ్యూనిటీ వాటికి. ఆ రోజు 25 లక్షల రూపాయలు మంజూరు చేసాం. పార్క్ దగ్గర వాటర్ దగ్గర మంజూరు చేసాం. టెండర్ అయిపోయింది. పాలకులు కూడా తగ్గారు సార్. ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటుంది. గ్యాస్ టీకీస్లో వీళ్ళు ఎప్పుడు పెడుతుంది లాస్ట్ అవర్లో అది ఆగిపోవాల్సి వచ్చేసారు. మీరు అలాగే ఎమ్మెల్యే గారు మంత్రి కూడా అవుతారు. అది అందరూ కృషితోటి బాగా కష్టపడతారు. మన అనకాపల్లి నియోజకవర్గం ఈరోజు రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళింది.
ఎందుకంటే దాంట్లో మీకున్న క్యారెక్టర్, మీకున్న వ్యక్తిత్వం, అలాగే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో కూడా మీ చెప్పలే కాదు, అందరూ 3 పార్టీ నాయకులు కూడా, మెయిన్ నాయకులు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అందరూ కూడా ఏకైక ఉత్తరాంధ్ర నుంచి మంత్రిగా మీరవుతారు, ఇక్కడ ఎమ్మెల్యేగా మీరవుతారు. గెలిపించే బాధ్యత మా అందరిది. మీరు తప్పనిసరిగా ఈ కమ్యూనిటీ బిల్డింగ్ వాటికి అది సాయం చేయాలని కోరు సార్. మా వాసు ప్రెస్ కోడ్లు ఎలాగ గతం కంటే పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయితే ప్రతి చేయాలంటే మీకు తెలుసు, దాంట్లో కూడా అవకాశం వస్తుంది. ఎందుకంటే మాట ఇప్పుడు మాట తేడా ఉండదు. వీళ్ళు తెలుగుదేశం లాయర్, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాబట్టి వీళ్ళు కూడా మనం కుటుంబ సభ్యులు. ఈ విషయంలో మీరు సహోదరితో ఆ బిల్డింగ్ బట్టి కంపల్సరీ, ఆ బిల్డింగ్ కూడా నాకు ఎక్కువ రిక్వెస్ట్, నా పర్సనల్ రిక్వెస్ట్, ఆ బిల్డింగ్ కూడా మా డాక్టర్ గారి పేరు పెట్టి అందులో కాటిపి తీసుకొస్తారు సార్. మహారాడు దురదృష్టం అయితే సడన్గా క్యాన్సర్ వచ్చేసి పగాడు కూడా రాకూడదు సార్. ఆ వ్యాధి వల్ల ఆయన డాక్టర్ అయినా కూడా ఐడెంటిఫై చేసుకోవడం లేట్ అయింది. వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు యూనిటీగా చూసుకోవడం, వీళ్ళు ఎవరికైనా యోగక్షేమాలకు, ఎవరికైనా మంచిగా చెడని వీళ్ళందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు సార్ డాక్టర్. ఈరోజు లేకపోయినా ఆయన పేరు మీద మీరు కట్టే భవనాన్ని కూడా మా ఆకాంక్ష, వీళ్ళ ఆకాంక్ష ఆయన పేరు పెట్టాలనేది మెయిన్ ముఖ్యంగా తెలుసు. మీరు బిల్డింగ్ వెళ్తే మీ విగ్రహం కడతాం సార్. విగ్రహం కట్టే విషయంలో కూడా ఇంకా కంట్రవర్సీ ఉంటుంది. మీ విగ్రహం కూడా పెట్టుకోండి. ఆ డాక్టర్ ఎంతవరకు సర్వీస్ చేస్తారని మా అనగా మీకు కూడా తెలిసి విషయం నేను చెప్పవస్తుంది. ఆయన తెలియజేసాడు పిచ్చి. ఈరోజు కూడా ఆయన ఎక్కడ తెలియజేసి నాయకుల చుట్టూ విజయాన్ని ఆశిస్తుంటే నేను నాకు చక్కగా ఉంటుందని ఆశాభావం వ్యక్తపరుస్తూ మా అక్క చెల్లెళ్ళకి, మా అన్నదమ్ములకు అందరికీ ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసే మా మిత్రులందరూ కూడా పేరు పేరున నేను రేపు ఆయన విజయానికంతలో ఒక్కొక్కరు 100 మందిని మార్చే ప్రక్రియలో ఫస్ట్ పార్లమెంట్ పోటీ చేసి సీఎం గారు ఆయన గుర్తు కావు. రెండో ముద్దు అది ప్రభుత్వమే చెప్పాలి. రెండో ముద్దు చెప్పాలి. ఎంపీ ఎమ్మెల్యే 5 ఓడిపోతో మా అన్నగారు గుర్తులో కావు, ఎమ్మెల్యే గుర్తులో అది కంపల్సరీ ఎంపీ అనేది సీఎం గారు చేసిన తర్వాత అందరూ కూడా అధికారుల సభ్యులకి అందరూ చేసిన ఒక్కొక్కరికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా సమస్యలు మీకు నిర్ణయిస్తున్నాము. మీరు సానుకూలంగా స్పందించి మాకు సహకరిస్తారని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. హలో, సభకు విచ్చేసిన కుల బంధువులకి, వేదికను అలంకరించిన పెద్దలకి నా శుభాభినందనలు. మనం ఉన్నతల రామకృష్ణ గారిని బలపరచడానికని ఈ సమావేశం ఏర్పరచుకున్నాం. మనందరం కూడా ఆయన అత్యంత మెజారిటీతో గెలిపించి మన కోరికలు తీర్చుతారని ఆశిస్తున్నాం. అలాగే మన మహిళ మాట్లాడండి, ఎవరైనా పర్వాలేదు, మహిళలందరూ చెప్పండి, మాట్లాడండి, పర్వాలేదు. సౌఖ్యం గురించి అందరూ అనడం జరుగుతుంది. ఇదంతా మంచి మన గురించే కనుక అందరూ ఆలోచించి అతన్ని గెలిపిస్తే మన కోరికలు తీరుతాయని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషమ్మా. అలా మాట్లాడండి అందరూ కూడా. ఇంకా ఇవ్వండి, అలా ఇవ్వండి, పక్కకి చెప్పండి, గట్టిగా చెప్పండి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకైనా మేము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నాం అనకాపల్లిలో. మాకు ఎంతో ప్రేమ. ఇంకా మామూలుగా అంటే వీళ్ళందరూ కూడా మా సొంత మనుషుల్లాగే. ఎందుకైనా మేము కష్టపడి వేస్తాం, ప్రతి ఒక్కరికి కూడా అందరి చేత కూడా ఓటు వేస్తాం కూడా. అలాగే మమ్మల్ని కూడా మీరు గుర్తించుకొని అది కూడా మీరు కూడా చెయ్యాలి. ప్రతి దాంట్లో కూడా మేము కూడా ఉన్నామని ముందుగా తీసుకురావాలి. ప్రతి గుడికి కూడా మా నూనె లేకుండా పని ఆపుతాం. అలాగే మమ్మల్ని కూడా గుళ్ళో అందరికీ ఓటు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దానికి ఇస్తుండ్రు, కానీ మాకు మాత్రం ఏ దానికి కూడా ఏటి ఇవ్వలేదు కూడా. అలాగే మాకు కూడా ఏదైనా చిన్నదైనా ఇవ్వాలి, మాకు ఏదో ఒక పోస్టులు ఇవ్వాలి. మీలాగా మేము ఉన్నామని కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఊరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంటుంది. అందరికీ కూడా ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏ సబ్జెక్టు కూడా మాకు ఇంట్లో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికీ లేదు, కానీ అందరికీ కూడా ఇవ్వాలి. అది మీరు గుర్తించుకొని మా అన్నయ్య గారు
చెయ్యాలి. థ్యాంక్స్. అంటే మాట ఇచ్చారంటే తప్పనిసరిగా చేస్తారు. గతంలో ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో మనం చూసాం. అందువల్ల దయచేసి అందరూ కూడా పూర్తిగా రాజు క్లాసులో ఓటు వేసి రామకృష్ణ గారి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది రాజకీయంగా మంచి గుర్తింపు ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మన ఎమ్మెల్యే రామకృష్ణ గారికి చిన్న విన్నపం. కుప్పంలో 3 లక్షల జనాభా సార్. మన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నియోజకవర్గం అంతా దాంట్లో తెలుగులో కూడా సార్. అక్కడ మాకు ఆయన అన్ని విధాలుగా అక్కడ సహాయ సహకారం చేస్తారు సీఎం గారు. ఇప్పుడు కూడా మన తెలుగుల కులస్తులు గుర్తించి అన్ని విధాలుగా సహాయ సహకారం అందించి మాకు నిర్ణయం ఏర్పాటు చేసి మీ పేరు చిరస్థాయిగా మా కులస్తులు గుర్తించుకుంటే విధంగా చేయమని కోరుతూ మిమ్మల్ని మాట్లాడి మాకు పూర్తిగా హామీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. గాండ్ల దళితుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన వాసు గారికి, అధ్యక్షులు గండేపల్లి వెంకటరావు గారికి, గౌరవ అధ్యక్షులు రాజపూడి కోటేశ్వరరావు గారు, ఎల్లేటి కరుణాకర్ గారు, ప్రధాన కార్యదర్శి చిత్రాల జగదీష్ గారికి, కోశాధికారి కొమనాపల్లి వాసుదేవరావు గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి అక్కచెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన మధ్య లేకపోయినా డాక్టర్ లోకేశ్వర గారు మంచి సేవలు మన ప్రాంతానికి, మంచి డాక్టర్గా చాలా గుర్తుకు మన కమ్యూనిటీకే కాదు మన ప్రాంతానికి మంచి గుర్తుకు తెచ్చినటువంటి మంచి డాక్టర్. ఈరోజు నాకు ఇంకా నా చిన్నప్పుడు రోజు జ్ఞాపకం వస్తున్నాయి. ఈరోజు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారితో ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉండేది. మనవాడిది వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతగారు అంతా అక్కడ సంతోషమైన గుడి ఎదురుకుండా ఆ కుడివైపు ఒక పాక ఉంటే అందులో రావడంతో తిప్పారు. మా అమ్మమ్మ తీసుకెళ్ళి ఆ వంటగా కూర్చుంటామండి చిన్నప్పుడు. కూర్చొని ఆ నూనె ఆడేటప్పుడు అక్కడే కూర్చొని రాము కదా, రాములు అంటే అది రాము, నా జ్ఞాపకం ఇంకా ఆ పేరు. అతను ఉండేవాడు. తాతగారు అవుతారు, నాన్నగారు ఆ రాములు ఉండేవారు. మా అమ్మమ్మ గారు తీసుకెళ్ళేవారు. కనీసం 3 నెలలకు ఒకసారైనా సరే వారాకొకసారి. అది ఎందుకంటే మా అమ్మమ్మ గారు అయితే ప్రత్యేకించి నువ్వుల్లోను కానీ అదేవిధంగా వేరుశనగ నూనె ఆవిడే స్వయంగా వెళ్ళి కూర్చొని రాముడి దగ్గరుండి ఆయన చేస్తేనే ఆవిడ సంతృప్తి. మమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేది. మాకు అంత విచిత్రంగా ఉండేది. ఈ గాను తిరగడం ఏంటి, అందులో నూనె తిరగడం చిన్నప్పుడు కదా తెలిసేది కదా. ఆడించేవాడు, తిరిగేవాడు, గానుతో చుట్టూ తిరిగేవాడు. మేము కూడా ఆ రకమైన ఆ జ్ఞాపకం అన్నీ నాకు వస్తుంది. సత్తపైలు ఉంటున్నది. తర్వాత ఇంకోటి ఒకటి ఉండేది సత్తపైలు కాకుండా ఇంకోటి జగన్నాథ్ స్వామి ఇంకోటి జగన్నాథ్ స్వామి టెంపుల్ దగ్గర ఉండేది. ఈరోజు దురదృష్టవశాత్తు ఆ పాత సాంప్రదాయాలన్నీ పోయాయి. పాత సాంప్రదాయాలు పోయి మన ఆరోగ్యం పాడే విధంగా మనం వాడుతున్న ప్రతి నూనె కల్తీ. మీరు ఏ బ్రాండ్ తీసుకోండి, మార్కెట్లో దొరుకుతున్న ప్రతి నూనె, వంట నూనె అన్నీ కూడా కల్తీ అయినవి. అందుకే మనకు ఆరోగ్యాలు పాడే క్యాన్సర్ వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకొని అప్పుడు ఏదైతే మనం పశువులు పెట్టుకొని గానుగా ఆడించేవాళ్ళం, ఇప్పుడు అది మోటార్ వచ్చి దాంతో చిన్న యంత్రం వచ్చేది. ఇంచుమించుగా చాలామంది మళ్ళీ ఈ హాట్ రోడ్ కాకుండా కోల్డ్ రోడ్ చేసి చాలామంది వ్యాపారం చాలా గట్టిగా చేస్తున్నారు. ఇంట్లో డిమాండ్ కూడా బాగా పెరిగింది. మనం చేయాల్సింది ఏంటంటే మన కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలంటే మన ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం తీసుకొని ఏవైతే ఒక చిన్న గదిలో పెట్టి చేస్తున్నారు ఇప్పుడు అంతా కూడా గానుగాట్లాగా వస్తుంది. అది కూడా చెక్కతో, అంటే కోల్డ్ ప్రెస్ అంతా కూడా
దానివల్ల నాణ్యమైనటువంటి నూనె వస్తుంది. అది ఖరీదు ఎక్కువైనా అందరూ కూడా దాన్నే ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. మన కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కడ వీలైతే అక్కడ రుణాలు ఇప్పించి అటువంటి యంత్రాలు పెట్టేస్తే ప్రతి ఊర్లో డిమాండ్ ఉంది. అటువంటి కార్యక్రమం చేయాలి. ఏదో మన కుల వృత్తికి దూరంగా ఉండాలి అనేది కాదు. ఆ కుల వృత్తి వల్ల మనం అందులో ట్రైనింగ్ అయ్యి అందులోనే మన లాభాలు సంపాదించాలి. ఇప్పుడు దీనికి ఆ కులం ఈ కులం లేదు, వ్యాపారం చేస్తున్నారు. ఇది చాలామంది మన కులస్తులేమో వెనకబడిపోయారు. ఎందుకంటే డబ్బు పెట్టుబడి పెట్టలేక. ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రక్రియ ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో ఆటోమేటిక్గా మన వాళ్ళ చేత పెట్టించే కార్యక్రమం. దయచేసి ఈ సంక్షేమ సంఘం ద్వారా ఇక్కడ అనకాపల్లి కాదు, మన జిల్లాలో ఏ గ్రామాల్లో ఎవరు ఉన్నారో వాళ్ళ చేత ఈ మిషన్ పెట్టించే కార్యక్రమం తప్పనిసరిగా చేద్దాం. మంచి డిమాండ్ వస్తుంది. ఆర్థికంగా అందరూ సరిపడతారు ఆ రకంగా చేస్తే. ఇప్పుడు ఉదాహరణకి మన చంద్రబాబు నాయుడు గారు ఈ గతంలో ఆదరణ కార్యక్రమం అని చెప్పి పనిముట్లు ఇచ్చేవారు అంతా సబ్సిడీ మీద. ఇప్పుడు ఆ పనిముట్లు ఇచ్చే కార్యక్రమంలో మనం ఇది కూడా పెట్టాలి. ఈ గానుగులు కూడా, గానుగులు అంటే మెకనైజ్డ్ యంత్రాలు. చిన్న యంత్రం ఉన్నది ఎంత నేను చూశాను సార్ ఎలా పనిచేస్తున్నాయండి. చిన్న యంత్రం ఉంది, అది చెక్కతోనే అది చేస్తున్నారు. రాయి పెట్టుకున్నారు కదా, రాతి మీద చెక్కలు, కొన్ని ఏమో 2 చెక్కలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా రీసెర్చెస్లో మీకు మిషన్ మీద చేసేటువంటి నూనె కంటే ఆ నూనె వల్ల అందులో నాణ్యత కోల్పోతుంది. దానివల్ల ఆ నూనె ప్రయోజనాలు పోతున్నాయి. దానివల్ల కెమికల్ రియాక్షన్ వచ్చి ఆ నూనె మంచిది కాదు, ఆరోగ్యం ఇచ్చేది వాటర్. కేవలం కోల్డ్ ప్రెస్ అంటే పూర్వకాలంలో ఏ రకమైతే చేసామో చెక్కతో చేసే దానివల్లే కరెక్ట్ అయినటువంటి శుద్ధైనటువంటి మంచి నూనె అందులో వస్తుంది. అదే శ్రేష్టం అని చెప్పి చాలా రీసెర్చర్స్ అది కనిపెట్టి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అందులో మిగతావి వాడితే అవి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి వాడితే క్యాన్సర్ లాంటి జబ్బులు ఏది కూడా చాలా శ్రేష్టమైనటువంటి నూనెని మేము సమాజానికి అందించగలుగుతారు. అందువల్ల అటువంటి ప్రక్రియ తీసుకునే కార్యక్రమం మన సంక్షేమ సంఘం ద్వారా చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ముందు మనం ఆర్థికంగా నిలదొక్కోవాలి. మన ముందు మనందరం కూడా వెనుకబడి తరగతుల వాళ్ళం. ఇక్కడ మీకు మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఈ దేశం ప్రధాని ఎవరండి? నరేంద్ర మోడీ. ఎవరు? నరేంద్ర మోడీ మనవాడు. తెలుసండి ఎవరికైనా మీకు? తెలుసు. ఎప్పుడు ఎక్కడ అందరూ తెలుసు అంటారు. మిగతా వాళ్ళు ఎక్కువ మంది తెలుసని చెప్పట్లేదు. ఎంతమంది తెలుసు నరేంద్ర మోడీ మన కమ్యూనిటీ చేతండి? కొంతమందికి తెలుసు, ఇంకా పూర్తిగా తెలియదు. నడిపించేటువంటి ఒక మహా వ్యక్తిగా, మహా ఋషి. ఆయన ప్రయత్నం వల్ల ఈరోజు ప్రపంచ దేశాల్లోనే మన దేశం 5వ పెద్ద దేశంగా రూపొందించబడ్డది. ఈసారి మన అదృష్టం ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, మన అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని చేసే అవకాశాన్ని మన ఓటు ద్వారా మనకు అవకాశం వస్తుంది. ఈరోజు మొదటిసారి మనం ఓటు వేయగలుగుతున్నాం. గత 2 సార్లు ఆయన ప్రధాని అయినప్పటికీ మనం ఓటు వేసే అవకాశం రాలేదు. ఇప్పుడు మొదటిసారి బీజేపీకి, కమలానికి ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేశామనేసి మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. మనం ఓటు వేయడం వల్ల ఈ 5 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే 3వ పెద్ద దేశంగా ఆవిర్భవించే కార్యక్రమంలో వారు ఉన్నారు. ఇది మనంతా గర్వంగా, మనంతా మన వెనుకబడిన తరగతులంతా కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ మధ్యకాలం వచ్చారంటే అది నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి మన ప్రతినిధి, మన కులస్తుడు అని చెప్పుకోవడం చాలా గర్వకారణం. అందువల్ల ఈ టైంలో మనం ఈ 5 సంవత్సరాల్లో మనం చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ ఒక పట్టు చెప్తున్నారు. అంటే మన కుప్పంలో ఎక్కువ మంది మన కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అందువల్ల మనం మీ ముగ్గురు కలిశారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు.
వీళ్ళు ముగ్గురు కలవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ కలిపారు. కలపడం మనకు ఎంతో అదృష్టం ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయనడానికి నిదర్శనం మోడీ గారు మళ్ళీ ఈ కూటమిలో భాగస్వామ్యం కావడమే. అది మన అదృష్టంగా భావించాలి. మోడీ గారి సహకారం లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఒక్కరోజు కూడా నడిపించే అవకాశం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ కూటమిలో ఉండాలని చెప్పి ఆయన వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి అంటే మోడీ గారికి అత్యంత అభిమానం. ఆయన మాట కాదనలేక ఈ కూటమిలో భాగస్వామి అయ్యారు మోడీ గారు. అది మనం అందరం కూడా అభినందించాలి. మోడీ గారు మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు వచ్చారంటే మనం అంతా చాలా అదృష్టవంతులు. వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి ఈ కూటమికి మనం పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక పోలవరం ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్ర సుజల సమితి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపే కార్యక్రమం కానీ, మన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని, పరిశ్రమలు తెచ్చుకొని మన ప్రాంతాన్ని వలసలు పోకుండా ఆపే కార్యక్రమం చేయాలి. ఇటువంటి అవకాశం ఈసారి వస్తుంది. ఈ అవకాశంతో పాటు మన స్థానికంగా కొన్ని సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా మీరు చెప్పినవైతే సమస్యలు అయితే పెద్ద సమస్యలే కాదు, అసలు ఇవి సమస్యలే కాదు అని చెప్పారు. అందువల్ల మనం మళ్ళీ కూర్చొని ఎక్కడ మనకు అనుకూలమైనటువంటి స్థలం ఉందో చూద్దాం. గతంలో అయితే ఇక్కడైతే ఇంకా అది ఏం జరిగినా మన మంచిగా అనుకుంటా నేను ప్రతిసారి. ఎందుకంటే ఇది కూడా మన మంచిగా జరిగింది అనుకుంటా. ఇంకా ఎక్కువ పెద్ద స్థలం పెడతాం. పెద్ద స్థలం పెట్టి మంచి భవనాన్ని నిర్మిద్దాం. ఆ భవనాన్ని నిర్మించడమే కాదు, అందులో మన ఈ మెకనైజ్డ్ ఏదైతే ఉందో అందులో మన పిల్లలకి ట్రైనింగ్ సంఘం అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని దయచేసి చేపట్టాల్సిందిగా మీ అందరం కూడా కోరుతూ, దానికి చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ల పట్టాలు లేవు అంటున్నారు. వాటి గురించి కూడా మరి ఇప్పటికే మన గోవింద్ సత్యానంద గారు చాలా మట్టుకు చేశారు. ఈ రేషన్ కార్డు కానీ, హౌసింగ్ కానీ, ఈ 3 విషయాల్లో తప్పనిసరిగా ఎవరు నిరుపేదలో ఎవరికైతే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద తెలియపరుస్తూ తప్పనిసరిగా మేము బాధ్యత తీసుకుంటాం. మేము ఇంట్లో ఉన్న వ్యక్తిగా నాకు తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా కార్యక్రమం. అదే విషయంలో ఇంకా ఒకటి పెట్టారు. ఈ 5,000 కోట్ల రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా ఉంది. అందులో అందరూ కూడా వర్తిస్తుంది. అందులో ఆ కార్యక్రమం వాళ్ళు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మొదటిది పార్లమెంట్కి ఇస్తారు, తెల్లవేళ ఉంటుంది, అందులో సమ్మం వేయాలి. రెండోదేమో గులాబీ రంగులో అందులో మట్టుకు వేయకూడదు, రెండో దాంట్లో వేయాలి. దాని మీద ఎన్నికల సంఘంతో ఒక పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. దాని మీద అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్ళి దాని మీద న్యాయం జరిగే విధంగా అప్పుడు సీఎం రమేష్ గారు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది ఏదైనా ఒకటేమో కర్మం మీద వేయాలి. మొదట మోడల్ ఏ రకంగా ఉంటుందన్నది ఈవీఎం పంపిస్తాం మీకు. దాన్ని బట్టి ఎందులో ఏది వేయాలన్నది మీకు చెప్తాను. మన సంఘ సభ్యులంతా కూడా తెలియపరుస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం మనందరినీ కూడా కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి సంఘ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నిజంగా జ్ఞాపకం పెట్టుకుని నిజమా కాదని నవ్వు పడుతుందే అదృష్టం జ్ఞాపకం బాగానే. ఎందుకంటే ఫోన్ వచ్చినప్పుడు మర్చిపోతారు ఎవరు కూడా. నాకు అక్కడ కనబడుతూనే ఆ రకంగా ఉండేది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు కాలం మీరు చెప్పినట్టు ఒక కుటుంబంలో ఉంటారు. వాళ్ళు వేరే వీళ్ళు వేరే అలాంటి ఉండేది కదా, అందరూ ఉండేది అనుకుంటాం. మనకు తెలియదు. ఇప్పుడు వచ్చాక అంటే జ్ఞానం పెరిగాక అజ్ఞానం వస్తుంది. మనం చదువుకునేది మనం అజ్ఞానం అవుతున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి భవనాన్ని ఇక్కడ నిర్మించే కార్యక్రమం చేద్దామని తెలియపరుస్తూ వాటికి కావాల్సిన నిధులు కలిపి సరే మంచి భవనాన్ని నిర్మిద్దామని తెలియపరుస్తూ ఈ అవకాశం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన ఈ బ్యానర్ మనం చేయించుకొని మన వీధుల్లో పెట్టుకొని
మన కాట్ల కులస్తుల్ని ఇంకా ఉత్తేజపరిచి తప్పనిసరిగా ఓట్లు పడేలాగా చూసుకోవాలి. ప్రభుత్వ నాయకులు శ్రీ కొండల రామకృష్ణ గారు పేరు పేరున మీ అందరికీ అభినందనలు. మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఎంతో మంచి ఒక అద్భుతమైన కార్యక్రమం. మీ అందరూ కూడా రామకృష్ణ గారిని మన క్రీడాకారులు కానీ మన మల్లేశ్వరులు గారిని మీ అందరూ కూడా ఎంతో ఆహ్వానంతో మన ప్రియతమ నాయకులు కొండల రామకృష్ణ గారిని మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందనలు. మీరు రాజకీయ ప్రియతమ నాయకులు చెప్పండి. ఒక మంచి వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి మన రామకృష్ణ గారు. అటువంటి వ్యక్తిని ఆయన చిన్నప్పుడు ఆయన జ్ఞాపకాలను కూడా గుర్తు తెచ్చుకొని ఆయన సంతోషంగా గుర్తు అమ్మగారిలో వచ్చి జ్ఞాపకాలను కూడా మీ అందరికీ కూడా ఆయన గుర్తుపరిచి ఆయన అభివృద్ధి తగ్గించారని అలాగే మన పిల్లలు గారు అలాగే మన సమస్య గారు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా Games.